ఏఆర్ రెహమాన్. ఈ పేరు విన్న వెంటనే మీకు ఏం గుర్తొస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఆయన ఐకానిక్ సాంగ్స్, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇప్పటికీ నా మూడ్ కొంచెం లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ వినేది ఏఆర్ రెహమాన్ సాంగ్స్, అండ్ దట్ టు కొంచెం ఓల్డ్ సాంగ్స్. అండ్ ఏఆర్ రెహమాన్ అంటే ఒక జీనియస్, ఆస్కార్ విన్నర్, మ్యూజిక్లో లెజెండ్. కానీ బిఫోర్ వి టాక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్, అసలు మనం అనుకున్నట్టు ఏఆర్ రెహమాన్కి అంత టాలెంట్ ఉందా? ఆస్కర్ ఆయన టాలెంట్ వల్లే వచ్చిందా, ఆర్ వేరే వాళ్ళ టాలెంట్ ని యూజ్ చేసుకొని ఇంత నేమ్ ఫేమ్ బిల్డప్ చేసుకున్నాడా? అకార్డింగ్ టు రామ్ గోపాల్ వర్మ గారు, జై హో సాంగ్ విచ్ వాన్ ఆస్కర్, రెహమాన్ ని ఇండియా నుంచి ఒక గ్లోబల్ రేంజ్ లోకి తీసుకెళ్లిన ఈ సాంగ్ రెహమాన్ గారిది కాదంట, ఏఆర్ రెహమాన్ ది కాదంట. జై హో సాంగ్ నిజానికి సుఖ్వేందర్ అనే వ్యక్తిదంట. రెహమాన్ మేనేజర్ ఒక 5 లక్షలు చెక్ పంపించాడు సుఖ్వేందర్కి. ఏంటి ఇది చేయకంటే, మీరు యువరాజ్కి ఏదో పాట చేశారంటారు కదా, రెహమాన్ అది వేరే వాళ్ళ వరకు అమ్మాడు, మీ షేర్ కింద 5 లక్షలు పంపమని చెప్పి అన్నాడు. ఎవరికి అమ్మాడు? స్లమ్ డాగ్ మిల్లర్, జై హో పాట. రామ్ గోపాల్ వర్మ గారు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ని లైట్ గా తీసుకోవడానికి లేదు, ఎందుకంటే ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. బికాస్ జై హో ఇస్ నాట్ ఎనీ అదర్ సాంగ్. ఈ సాంగ్ వల్లే ఇండియాలో స్టార్ అయిన రెహమాన్ గారు ఆస్కర్ గెలిచి గ్లోబల్ లెవెల్లో రికగ్నైజేషన్ పొందారు. రామ్ గోపాల్ వర్మ గారు మొత్తం సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఆ టైంలో సుభాష్ ఘై అనే ఒక డైరెక్టర్ తన మూవీ యువరాజ్ మీద వర్క్ చేస్తున్నారు, అండ్ రెహమాన్ ని ఆ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేయమని అడిగారు. కానీ ఏఆర్ రెహమాన్ గారు వర్క్ చాలా డిలే చేయటం వల్ల ఆ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్, యాక్ట్రెస్ అండ్ సెట్ అన్ని రెడీ ఉన్నాయి, కానీ మ్యూజిక్ లేకపోవడం వల్ల మూవీ డిలే అవుతుంది అని మూవీ డైరెక్టర్ రెహమాన్ ని వర్క్ క్విక్ గా కంప్లీట్ చేయమని చెప్పాడు. అప్పుడు లండన్ లో ఉన్న రెహమాన్ గారు 2 days టైం ఇస్తే సుఖ్వేందర్ సింగ్ స్టూడియోలో ఇండియాలో కలుద్దామని చెప్పారంట. కలుద్దామన్న టైంకి సుఖ్వేందర్ అండ్ మూవీ డైరెక్టర్ సుభాష్ ఘై ఇద్దరు వచ్చారు, కానీ ఏఆర్ రెహమాన్ లేట్ అయ్యారు. అలా సుఖ్వేందర్ సింగ్ ని సుభాష్ ఘై గారు ఈ మ్యూజిక్ నువ్వే ఇచ్చావా అని అడిగారంట. అవును, అది నేనే చేశాను అని చెప్పారంట. దానికి డైరెక్టర్ సుభాష్ ఘై చాలా కోపం వచ్చింది. 3 crores రెమ్యునరేషన్ నేను రెహమాన్కి ఇస్తే ఆయన సుఖ్వేందర్ సింగ్ మ్యూజిక్ నాకు ఎందుకు ఇస్తున్నారు? అది నేను తీసుకోవాలి అని అనుకుంటే డైరెక్ట్ సుఖ్వేందర్ కి నేను పే చేసి తీసుకుంటాను కదా అని అడిగాను. దాని రెహమాన్ గారు రెస్పాండెడ్ స్టేటింగ్ దట్ మీరు నా పేరుకి పే చేస్తున్నారు, నా పాట కోసం కాదు. Then, according to Verma garu, Rahman went back to Chennai and asked Sukhvinder to complete the song and send it over to him. And then, according to Ram Gopal Verma garu, Jai Ho song was also done by Sukhvinder Singh. A.R. Rahman మీద ఇలాంటి ఎలిగేషన్స్ ఫస్ట్ టైం కాదు. ఇన్ఫాక్ట్ చాలా సార్లు ఆయన మీద ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చాయి. ఎగ్జాంపుల్, రంగ్ దే బసంతిలో లుక్కా చుపి సాంగ్ ఇంట్రో మీద అది పింక్ ఫ్లోయిడ్ డాగ్స్ నుంచి సిమిలర్ గా ఉందని, చిన్ని చిన్ని ఆశ, రోజా రోజా, మసక్కలి, పరువం వానగా ఇదైతే ఒరిజినల్ క్వైట్ మ్యాన్ మ్యూజిక్ మీరు వినండి, ఎగ్జాక్ట్లీ సిమిలర్ గా ఉంటుంది మ్యూజిక్.
అలా ఎన్నో సాంగ్స్ ని కాపీ చేసి ఆడియన్స్ కి తెలియకుండా మసిపూసి మారేడుకాయ చేశాడు అని టాక్. Here I'm not saying that just because he copied kabatti he's not a good music director. ఆయన చాలా స్మార్ట్ గా హాలీవుడ్ అండ్ ఓల్డ్ ఇండియన్ సాంగ్స్ నుంచి సాంగ్స్ ని కాపీ చేసి దానికి డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చి ఆడియన్స్ గుర్తుపట్టలేనంత మంచిగా కంపోజ్ చేశారు, విచ్ ఇస్ నాట్ రాంగ్. టేకింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ డిఫరెంట్ సాంగ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రాంగ్. ఇన్ అ వే చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ కంపోజర్స్ ఏదో ఒక సాంగ్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటూనే ఉంటారు. వెల్ ద ప్రాబ్లమ్ కమ్స్ వెన్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని సాంగ్ కంటే కాపీ సాంగ్ ఒరిజినల్ ని మర్చిపోయేలా చేస్తే అది ప్రాబ్లం. ఎందుకంటే కాపీ చేసిన సాంగ్ వల్ల పేరు మీకు వచ్చింది, కానీ కష్టపడి ఆ సాంగ్ ని కానీ ఆ మ్యూజిక్ ని కానీ ఒరిజినల్ గా క్రియేట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కష్ట ఫలితం మీరు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నట్టు కాదా? అండ్ ఇన్ అ వే దిస్ ఇస్ అన్ఫేర్. బికాస్ ఒక సాంగ్ ఆస్కార్ లెవెల్లో హిట్ అయ్యిందంటే దాని వాల్యూ ఓన్లీ 5 lakhs ఏనా? గ్లోబల్ లెవెల్ రికగ్నైజేషనా లేదా 5 lakhs క్యాషా? విచ్ వన్ డూ యూ చూస్? See, here the question is not whether Rahman is a good music director or not, but తన నేమ్ అండ్ ఫేమ్ తనకి తన కష్టం వల్లే వచ్చిందా లేక వేరే వాళ్ళ కష్టాన్ని ఆయన రికగ్నైజేషన్ గా మార్చుకున్నాడా? అగైన్ కోర్ట్ ఆర్డర్స్ లాంటివి లేదా ప్రూఫ్ లాంటివి రెహమాన్ కి అగేన్స్ట్ గా ఏమీ లేవు, కానీ రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్ జస్ట్ లైక్ దట్ వచ్చి ఇంత పెద్ద స్టేట్మెంట్ ఆర్ ఇంత పెద్ద క్లెయిమ్ ని పబ్లిక్ గా చేస్తారా? ఇన్ అ వే దానికి రెపర్కషన్స్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో రామ్ గోపాల్ వర్మకు కూడా తెలిసే ఉంటుంది. Anyways, what do you guys think about Ram Gopal Verma comment on A.R. Rahman? Do let me know in the comment section, and for more such videos, please do like, share and consider subscribing. Thank you so much for watching. Catch you in the next one. Appat varaku, bye bye.